ఈరోజు కథ ఇంటింటి రామాయణం. రచన మిథున్ బాబు గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. జానకి, నీకెన్నిసార్లు చెప్పాను ఇంత నెయ్యి వెయ్యొద్దు ఇడ్లీల మీదని. నీకు మంచిదనిపిస్తే చాలా, నాకు తినాలనిపించవద్దా అని భార్య మీద విసుక్కుంటున్నాడు కారుణ్య. నెయ్యి బలము, తిన్న తిండి వంటబట్టేలా చేస్తుందని నేను చెప్తూనే ఉంటాను రోజు మీకు. మీకు తిన్నది అరగాలని ఇలా నన్ను సాధిస్తుంటారు. నాకు తెలిసిలేండి మీ ఉపాయం అంది జానకి మూతి మూడు వంకర్లు తిప్పుతూ. అబ్బా పల్లెటూరు పెళ్ళామా అని విసుక్కుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కారుణ్య. అబ్బబ్బా ముద్దులా ఏంటి అవతారం, ఎప్పుడు చూడు ఇంత పెద్ద అంచున్న చీరలేనా, కాస్త స్టైల్గా షిఫాన్ చీర కట్టుకోవచ్చుగా, రెండు మూరల పూలొకటి అదనంగా, ఓ గులాబీ పువ్వు సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది, కళ్లకు కాటుక, అమ్మూరులా ఇంత పెద్ద బొట్టు అని ఇంకా కారుణ్య జానకిని ఓ సాయంత్రం సాధించబోతే, నాన్న అమ్మకి ఇష్టమైనట్టు తయారైంది, ఆ మాత్రం స్వాతంత్రం లేదా అమ్మకి, ఊ అని నేటి తరం మహిళ సరియు తండ్రిని మృదువుగా అడ్డుకుంది. బాస్ ఇంట్లో షష్ఠపూర్తి ఫంక్షను, సరదా సరదా పోటీలు జరుగుతున్నాయి. అచ్చ తెలుగు సాంప్రదాయంగా ఎవరొచ్చారో వారికి బహుమతి అన్నారు. జానకి నెగ్గింది. 5 గ్రాముల బంగారు నాణెం బాసు దంపతుల జానకికి బహుకరించారు. ఏంటిప్పుడు మరి అని నవ్వుతూ కూతురు కళ్ళెగరేసింది కారుణ్యం చూసి. సరే ఒప్పుకుంటాంలే అని కూతురు తల మీద చిన్నగా చేత్తో తట్టాడు కారుణ్య. వచ్చే ముందు జానకి బాస్ భార్యకి ఒక బాక్స్ ఇచ్చింది. ఆవిడ బాక్స్ తీసి చూసి, అబ్బో పూతరేకులు మీరే చేశారా అంది. అవునని తలూపింది జానకి. అరే నాకు ఇష్టమే అంటూ బాస్ ఒక పూతరేకును తిని, ఆహా ఏమి రుచి, బాగా చేశారు, థ్యాంక్ యూ అన్నాడు. ఏనుగు అంబారి ఎక్కినంత గొప్పగా అనిపించింది కారుణ్యకి. ప్రేమగా జానకి చేయి పట్టుకుని థ్యాంక్స్ అన్నాడు నిజాయితీగా, భార్యను మనసారా మెచ్చుకుంటూ. కూతురికి పెళ్ళయింది, కొడుక్కి పెళ్ళై కోడలొచ్చింది. కోడలు ఉద్యోగం, జానకి ఉండీలేని ఆరోగ్యం. ఇంట్లో కోపాలు చిరాకులు షరా మామూలుగా. జానకి నోరు ఎంత పెద్దదో కోడలొచ్చాకే అర్థమయ్యింది కారుణ్యకి. కోడలికి కూడా ఆఫీస్ బాధ్యతలు, పైగా ఇంటి పనులు సరిగ్గా రావు. నిత్యం ఏదో ఒక గొడవే జానకి రూపునికి. ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసులో కొలీగ్స్ లాగా భార్య నైస్గా లేదని పోల్చుకుని చిరాకుగా ఉండేవాడు కారుణ్య. రిటైర్ అయ్యి ఇంట్లో ఉండేటప్పుడు భార్య ఇల్లు దిద్దుతున్న తీరు చూసి, కోడలి పనిరానితనం చూసి జానకి ప్రత్యేకత కారుణ్యకే అర్థమైంది. రూపిణికి పెళ్ళై 4 ఏళ్లైనా పిల్లల ఊసి ఎత్తట్లేదు అని జానకి కోపం వస్తుంది. ఒకరోజు కొడుకు వంశీని రూపిణిని నిలదీసింది. చూడండర్రా, మాకు ఓపికలున్నప్పుడే పిల్లల్ని కంటే నేను చేసుకోగలను. ఓపిక పోయాక ఉద్యోగం చేసే తల్లితో పిల్లల ఆలనా పాలనా కష్టం అవుతుందిగా మరి అని. రూపిణికి ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు, ప్రమోషన్ వచ్చేలా ఉంది. ఇప్పుడు కష్టపడి పనిచేస్తేనే ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, లేదంటే ఇన్నాళ్లు పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుందని రూపిణికి బాధ. ఇంకో 2 ఏళ్లకు రూపిణి శుభవార్త వినిపించింది. అంతే, జానకి రూపిణికి సర్వసపర్యలు చేస్తుంది. అంతేలేండి, నా కడుపులో ఉన్న మీ వారసత్వానికి ఈ జాగ్రత్తలన్నీను. నేను మోసే యంత్రాన్ని కదా మరి, అందుకే ఇన్ని రోజులు లేని శ్రద్ధ నా మీద మీకిప్పుడు అని అంది రూపిణి బాధగా. అది కాదమ్మా, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉంటే బిడ్డ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు. నువ్వు కూడా ఇప్పుడిలా అప్పుడలా అని బేరీజు వేసుకుని మనసు చిన్నబుచ్చుకోకు, బిడ్డకు మంచిది కాదు అని కోడలికి స్నేహంగా నచ్చచెబుతున్న భార్యను చూసి కారుణ్యకు జానకి ముచ్చటగా కనిపించింది. పొద్దున్నే రూపిణికి దానిమ్మ పండు గింజలు వలిచి ఇచ్చేది. లంచ్ బాక్స్లోకి యాపిల్ ముక్కలు ఒకరోజు, జామకాయ ముక్కలు ఒకరోజు ఇచ్చేది. సాయంత్రం రోజు మొక్కజొన్న తినిపించేది. రాత్రిపూట పెద్ద గ్లాస్ పాలు ఇచ్చేది, ఓ నెయ్యి చుక్క వేసి మరీ. రూపిణి నిండుగా తయారైంది. ఈ మధ్య రోజు కోడలికి ఉప్పుతో దిష్టి తీస్తుంది జానకి. ఆ రోజు సాయంత్రం జానకి అంటూ ఇంకా టీ తేలేదేంటి అనుకుంటూ కారుణ్య వంటింట్లోకి వెళ్ళాడు. జానకి స్టవ్ ఉన్న గట్టు ముందు నేల మీద పడిపోయి ఉంది. జానకి అని నీళ్లు మొహం మీద చల్లాడు. స్పృహలో లేదు జానకి. అయ్యో అనుకుని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లారు జానకిని. హార్ట్ అటాక్. మొదటిసారి కాస్త బలంగానే పలకరించింది జానకిని. ఇహ జాగ్రత్తలు మొదలయ్యాయి జానకికి. తిండిలో కట్టుబాట్లు, పని చేయటంలో ఆంక్షలు. ఇది చెయ్యొద్దు, అది తినొద్దు అని రూల్స్ పాటించాల్సి వస్తుంది జానకికి. కారుణ్య నిద్రపోతున్న భార్య పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. నిద్రలో జానకి చెయ్యి కారుణ్య చెయ్యి మీద పడింది. ఆ చేతి స్పర్శకి కారుణ్యకి అనిపించింది, మొన్నేమన్నా జరుగుంటే నా పక్కన ఈ నా సగభాగం ఉండేదా, తను నా పక్కన లేకపోతే నా రోజులు గడిచేదెలా, పెళ్ళయ్యి 30 ఏళ్ళు, నాకు అంతగా నచ్చని నా భార్య ఈరోజు ఇంత ముఖ్యం అనిపిస్తుంది ఏంటి, కాలంతో పాటు బంధాల విలువ, బంధం తాలూకా అవసరం తెలుస్తాయన్నమాట అనుకున్నాడు కారుణ్య. సంవత్సరం తర్వాత మనవరాలు ప్రియతో జానకి ఆడుకుంటుంది. చేతుల్లో మొహం దాచి మళ్ళీ చేతులు తీసి ప్రియను చూస్తే ప్రియ కిలకిలా నవ్వుతుంది. కొన్ని రోజులకు జానకికి మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ వచ్చింది. మూడోసారి రాకుండా చూసుకోమని డాక్టర్లు జాగ్రత్త చెప్పారు. రూపిణి ప్రియని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేయాలని అనుకుంటుంది. జానకికి బెంగగా అనిపిస్తుంది, ఎలా మనవరాల దగ్గర లేకుండా అని. రూపిణి మనకి ఉన్నది సరిపోతుందిలేమ్మా, నువ్వు ఉద్యోగం మానేయగలవా, ప్రియని చూడకుండా ఉండలేను నేను అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది జానకి రూపిణి దగ్గర. చాలా టెన్షన్ అనిపించింది రూపిణికి. జాబ్ వదలటం ఇష్టం లేదు. అలా అని అత్తగారి ఆరోగ్యం, అత్తగారికి ప్రియతో ఉన్న అనుబంధాన్ని నిర్లక్ష్యం చెయ్యాలని లేదు. ఇన్నేళ్లు ఈ అత్తగారి ఆధారం వల్లే ప్రశాంతంగా జాబ్ చేస్తుంది.
మరి ఈరోజు ఆవిడికి తన అవసరం ఉంది, కానీ జాబ్ వదలాలని అస్సలు లేదు. ఆర్థిక భద్రత, తనకంటూ ఒక హోదా ఇవి వదలాలంటే బాధగా ఉంది రూపిణికి. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకునే తత్వం సరయుది అని వదినికి ఫోన్ చేసి ఇది విషయం అని చెప్పి సలహా అడిగింది రూపిణి. తల్లి ఆరోగ్యం గురించి తనకి తెలుసు సరయుకి. పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళినా అప్పుడప్పుడైనా అందుకునే అమ్మ ప్రేమ దూరమైతే తట్టుకోలేను. సమయం ఉన్నప్పుడే అమ్మను కాపాడుకోవాలి అని ఆలోచించింది. భర్తతో మాట్లాడింది. తండ్రితో ఆలోచన చేసింది. వారి ఊర్లో 3 స్టార్ రెస్టారెంట్ నడుపుతున్నారు సరియు వాళ్ళు. భర్తను ఒప్పించుకుని తల్లి ఉన్న ఊరికి తరలి వచ్చేశారు సరియు వాళ్ళు. ఈ ఊర్లో రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంటిపైన ఒక అంతస్తు కట్టించి ఇచ్చాడు కారుణ్య సరియు వాళ్ళకి. సరయు ఇంట్లో ఉండి జానకిని, ప్రియని, తన కొడుకు ఆదిత్యని చూసుకుంటుంది. సరయు అత్తమామ తమ ఇద్దరి కొడుకుల దగ్గర చెరో 6 నెలలు ఉంటూ అటు ఇటు తిరుగుతున్నారు. సరయు వాళ్ళ దగ్గర ఉండే 6 నెలలు జానకికి తన అత్తగారికి వచ్చే మాట పట్టింపులు నెగ్గుకు రావడం ఒక్కోసారి సరయుకి కత్తి మీద సామయ్యేది. అలాంటప్పుడు జానకికి చెప్పేది, అమ్మ ప్రియని దగ్గర ఉండాలంటే నీ నోరు తగ్గించుకోవే తల్లి అని. దాంతో కొన్ని రోజులు జానకి కుదురుగా ఉండేది. కారణ్యకి చుట్టూ ఉండే బంధాల రూపంలోని ఇన్ని రకరకాల మనస్తత్వాలను గమనించడం సరదాగా అనిపించేది. ఓ పుస్తకంలో తనకు తోచిన రీతిలో ఆ అనుభవాలను విశ్లేషించి రాసుకోవడం ఓ అలవాటుగా మారింది. ఇంకో 10 ఏళ్లకు కూడా జానకితో ఆయన ప్రయాణం ఇంకా నడుస్తుంది, చెయ్యి చెయ్యి కలుపుకొని. కథ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.